ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, గత 2022 సంవత్సరం నుంచి కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, పిఆర్సీలు కానీ, లేకపోతే ఐఆర్లు కానీ, లేకపోతే డిఏలు కానీ ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోగా వాళ్ళు ఎంత మొత్తుకున్నా వాళ్ళని టార్చర్ పెడుతున్నారు తప్ప ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ లేవు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఐఆర్ లేదు, వాటికి ఇవ్వాల్సిన పిఆర్సీ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించట్లేదు. డిఏ అరియర్స్ కానీ, లేకపోతే పిఆర్సీ అరియర్స్ కానీ ఏవైనా కానీ మొత్తానికి పెండింగ్లో పడేశారు. కానీ ఈరోజు చూడండి, జీతాలు ఇవ్వడానికి ఏడ్చే ఈ పాలకులు వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేరన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, నిన్న కాక మొన్న 2 రోజుల కిందట వచ్చినట్టు జరిగిన విషయం శాసనసభలో ఏం జరుగుద్దో, ఎవరి కోసం జరుగుద్దో కూడా, ఎందుకు జరుగుద్దో కూడా తెలియదు అనమాట. కానీ స్వార్థం కోసం మాత్రం బాగా జరుగుద్దని క్లియర్ కట్గా అర్థమైపోయింది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి ఉద్యోగులకు మాత్రం రూపాయి దండిడి కూడా వాళ్ళు దులపరు. కానీ వాళ్ళకి మాత్రం లక్షల రూపాయల జీతం ఎట్ ఏ టైం పెంచేసుకుంటారన్నమాట. వాళ్ళకి పిఆర్సీలతో పని లేదు, పిఆర్సీ కమిషన్లతో పని లేదు, మరి ఏ ఇతర రిపోర్టులతోనూ పని లేదు, బయట ఖర్చులతో పని లేదు. వాళ్ళకి మాత్రం తీసుకోవాల్సిన ఇన్సెంటివ్స్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకోవాల్సినవి మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా బిల్లు మీద సంతకాలు ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆమోదించేసుకుంటారు. కానీ మనకు ఆమోదించాలంటే మాత్రం దానికి ఒక కమిషన్ వేయాలి, దాని మీద ఒక చర్చ జరగాలి, 100 చర్చలు జరగాలి. ఎన్నిసార్లు మొత్తుకున్నా వాడు ఉద్యోగులు ఎవ్వరు చూడడం. 30-40 సంవత్సరాలు జీవితం దారబోసి పనిచేసే ఉద్యోగికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పాలకులు రూపాయి ఇవ్వడానికి కూడా వెనకడిగేస్తారు. వాళ్ళని అప్పులు పాలు చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు ఉండవు, ఏ పాస్తులు ఉండవు, ఏమీ ఉండవు. కానీ మరి సేవ చేటాకు వచ్చినటువంటి పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, డిప్యూటీ మంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి ఇష్టానుసారంగా జీతాలు మాత్రం పెంచుకోవడానికి ఏ మాత్రం వెనకడుగు మాత్రం వేసేది లేదు. మీకు చెప్తాను, రాష్ట్రం ఎంత అట్టడుగు పోయింది, ఇన్ని అప్పులు పాలైపోయింది. ఈ నెల కూడా, అక్టోబర్ నెలకు కూడా 2,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పులతోనే నడుపుతూ ఉన్నప్పటికీ కూడా సేవ చేయడానికి వచ్చినటువంటి పొలిటీషియన్స్ మాత్రం లక్షల్లో జీతాలు ఒక్క దెబ్బకు పెంచుకుంటున్నారండి. 52%, 58% ఒక్కసారిగా జీతాలు పెంచుకున్నారు ఈ వారంలోనే. ఇక్కడ మీరు గమనించండి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రావట్లేదు. వాళ్ళు మరి ఏ రకంగా అంటే ఎంత దారుణంగా, ఉద్యోగులు అంటే ఒక హీనంగా, వాళ్ళతో అసలు ఏ పని లేదు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ ఉపయోగం లేకపోతే వాళ్ళ పథకాలు ఎవడు చూస్తాడు, వాళ్ళకి పేరు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి పని ఎవడు చేస్తున్నాడు, వాళ్ళు చేయకపోతే వీళ్ళకి ఏ పేరు వస్తుంది, ఏదైనా ఈ పాలన సవ్యంగా సక్రమంగా జరగాలంటే ఉద్యోగులు కాకపోతే ఇంకెవ్వరు చేస్తారు. అటువంటి ఉద్యోగులను మాత్రం హీనంగా చూస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వరు, వాళ్ళు మొత్తుకున్న అడిగినా టార్చర్ వేస్తారు, రకరకాల ఇబ్బందులు పాలు చేస్తారు. కానీ ఎంత అడిగినా కానీ మొత్తుకున్న వాళ్ళు ధర్నాలు చేయాలి. ఒక రకంగా ధర్నాన్ని యుద్ధంలాగా చేయాలన్నమాట. ధర్నాలు చేయాలి, వాళ్ళు ఏమైనా వినతిపత్రాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు నిరసన తెలియాలి. వాటికి కూడా వాళ్ళకి అనుమతి ఉండదు. కానీ ఇక్కడ గమనించండి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు జీతాలు ఏ రకంగా పెంచుకున్నారో ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుంచి 150,000కి పెంచుకున్నారు. ఒక్క దెబ్బకు పెంచేస్తున్నారు. చూడండి, మరి 95,000 ఎమ్మెల్సీ వీళ్ళ జీతాలు 90,000 ఉండేది, అది ఇప్పుడు 1,50,000కి పెంచుకున్నారు ఒక్కసారిగా. ఎంత పెంచుకున్నారో చూశారు కదా, ఇంచుమించు సగం పెంచుకున్నారు. 48% దాకా పెంచేసుకున్నారు. ఇక ఇంటి అద్దె, వాళ్ళకి ఇంటి అద్దె ఉంటుంది కదా, ఇంటి అద్దె హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ, అది చూడండి 25,000 నుంచి 50,000 పెంచుకున్నారండి. 50% పెంచేశారన్నమాట, డబల్ చేశారు అంతే. అయ్యారు. కానీ మనకిచ్చే అయ్యారు ఎంత ఉంటుంది, ఉద్యోగులకి ఇచ్చే అయ్యారు ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి? 10%, 12% ఇవ్వడానికి ఏడ్చేస్తారండి బాబు, గావురు నేడుస్తారు. ఇక్కడ 50% పెంచేసుకున్నాం ఒక్క దెబ్బకి. ఇంటి అద్దె 25,000 నుంచి 50,000కి పెంచేశారండి. రైల్వే ఛార్జీలు, మళ్ళీ వాళ్ళకి రైల్వే ఛార్జీలు అండి. మరి మనకి ఉద్యోగి కష్టపడి చదువుకుని జాబ్లోకి వచ్చి జాబ్ చేసేవాడికి మాత్రం ఏమీ ఉండదండి. రైల్వే ఛార్జీలు అంటే మళ్ళీ వీళ్ళకి 1,00,000 రూపాయలు అంట. రైల్వే ఛార్జీలు 1,00,000 రూపాయలు ఇస్తారంట, 1,00,000 రూపాయలు నెల. ఇక పేపర్ ఖర్చులు అంట, మళ్ళీ పేపర్ ఖర్చు మరి ఏం రాస్తారో ఏంటో తెలీదు. ప్రతి ప్రింట్అవుట్ మరి శాసనసభలో మరి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ ఖాతాలో నుంచే వస్తాయి. మళ్ళీ వీళ్ళకి ప్రింట్అవుట్లు, మరి పేపర్ ఖర్చులు ఏంటో మరి అర్థం కాదండి. 1,00,000 రూపాయలంట, మరి నెలకు 1,00,000 రూపాయలంట పేపర్ ఖర్చు. మరి రైల్వే ఛార్జీలు 1,00,000,
రూ. 1,00,000 రైల్వే ఛార్జీలు అంట. మరి వీళ్ళు ఏ రైల్లో ప్రయాణాలు చేస్తారో నెలంతా రూ. 1,00,000 ఖర్చు పెట్టి తెలియదు కానీ పేపర్ ఖర్చులు వచ్చేసి రూ. 1,00,000 అంట. మరి పేపర్ ఖర్చులు మరి ఏ పేపర్లు కొంటారు, మరి ఎందుకు కొంటారు, మరి ఖర్చులు ఏంటో రూ. 1,00,000 నెలకి పేపర్ ఖర్చు రూ. 1,00,000 అంటండి. ఆఫీసుల్లోనే లక్షలు అవ్వ కదండి. ఆఫీసులో పబ్లిక్కి సర్వీస్ చేసేటువంటి ఆఫీసుల్లోనే రూ. 1,00,000 పేపర్ ఖర్చులు అవ్వవు కదా. అలాంటిది ఒక్క వ్యక్తికి పేపర్ ఖర్చులు ఏముంటాయండి, ఇంత ఖర్చు చేస్తారంట. మరి మాజీ ఎమ్మెల్యే పెన్షను 25,000 నుంచి 50,000. దరిద్రం అండి బాబు. అసలు 30-40 సంవత్సరాలు కష్టపడి చెమటోడ్చి రక్తం కార్చి పబ్లిక్ సర్వీస్ చేసినటువంటి ఉద్యోగికి మాత్రం పెన్షన్ లేదంట. ఎంత దారుణం. ఒక రకమైన నిరంకుశవాదులు తయారైపోయారండి దేశంలోనూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎక్కడైనా చూడండి నిరంకుశవాదులు తయారైపోయారు. లేకపోతే నిరంకుశత్వం కాకపోతే ఏమంటారు దీన్ని ఒకసారి ఆలోచించండి. ఉద్యోగికి కష్టపడి చదువుకుని వచ్చి పబ్లిక్ సర్వీస్ చేసి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాడికి పెన్షన్ లేదు. వాడు జీవితాంతం దారబోసేస్తే ఈ సమాజానికి సొసైటీ కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి ఉద్యోగికి పెన్షన్ ఇవ్వడంట. అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతను బతకడానికి పెన్షన్ ఉండదంట. కానీ ఏమాత్రం సరిగ్గా చదువు లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి ఈ రోజున అక్షరం ముక్క రాయటం వాడు సంతకం పెడతాం రానివాడు ఏది ముద్ర వేసేవాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయి ఈరోజు 5 సంవత్సరాలు చేస్తాడో 4 సంవత్సరాలు చేస్తాడో 3 సంవత్సరాలు చేస్తాడో సర్వీస్ అది తెలియదు. కానీ 2 సంవత్సరాలు పైబడి చేస్తే చాలు ఇకాళ్ళు వాళ్ళకి జీవితాంతం రూ. 50,000 ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి రూ. 50,000 పెన్షన్ ఇస్తారంట. ఇక్కడ చూడండి 25,000 ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుంచి 50,000 పెంచేస్తున్నారు. ఒక్కసారిగా 50% ఎట్ట పెరిగిపోయిందో అర్థం కావట్లేదు. ఇప్పటికి ఎమ్మెల్యే కారు లోను ఎమ్మెల్యే కారు లోన్ అంటండి. ఎన్నిసార్లు తీసుకుంటారండి లోను? ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయితే అన్నిసార్లు కారు లోన్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఎమ్మెల్యే కారు లోను 10 లక్షల నుంచి 25 లక్షలు పెంచారండి. కారు లోను 10 లక్షల నుంచి 25 లక్షలు అండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసే ఉద్యోగికి జీవితంలో కారు కొనుక్కోవడం అంటే ఏంటో తెలియదు, ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటో తెలియదు. అంత స్తోమత కూడా అతనికి రాదు. ఏది 30 సంవత్సరాల పబ్లిక్ సర్వీస్ చేసే ఒక పబ్లిక్ సర్వెంట్కి ఉద్యోగికి ఒక కారు కొనుక్కోవడం అనేది పెద్ద కళ అనమాట. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు తిరిగే కార్లు ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్లు కూడా ఉంటాయి వాటికి. మళ్ళీ అన్నీ ఓకే, అది సేఫ్టీ అనుకుందాంలేండి. సరే ఇక్కడ చూడండి, అది ఒక్కసారిగా 10 లక్షల నుంచి 25 లక్షలకి పెంచేశారంటండి. వీళ్ళకే ఖర్చులు ఉంటాయా? సామాన్య ఉద్యోగులకి ఖర్చులు ఉండవా? సామాన్య జనాలకి ఖర్చులు ఉండవా? ఇక్కడేమో ఇన్ని రేట్లు పెంచి పారేశారు. వీటిని కొనుక్కోవడానికి ఏమాత్రం ఒక ప్రభుత్వం ఇచ్చే ఒక్క ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఫ్రీ అనేది ప్రభుత్వం ప్రజలందరికీ ఫ్రీ ఇస్తుంది. కానీ ఉద్యోగులకి ఏ ఫ్రీ ఉండదు. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు సరిగ్గా ఇవ్వరు, వాళ్ళకి పెంచాల్సిన పిఆర్సీలు సరిగ్గా పెంచాల్సిన సమయంలో పెంచరు, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్ఏలు వాటిలో కూడా కట్టింగ్లు. ఇంతకుముందు 14-16 ఉండే ఐఆర్ఏ ఏమైపోయింది తెలియదు, 10% చేశారు. మరి ఎంత దారుణం అంటే ఇది, ఎంత అన్యాయం ఇది. అందుకే అన్న నిరంకుశం అని. నిరంకుశం అంటే కాదు మరి దీన్ని ఏమంటారు? వాళ్ళకి మాత్రమే పెంచుకుని వీళ్ళని వదిలేయటం అనేది నిరంకుశత్వం కాదా? స్వార్థం అనరా? రాజకీయ నాయకులకు స్వార్థం ఉండొచ్చా? సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి స్వార్థం ఉండొచ్చా? మరి ఇక్కడ చూడండి, ఎమ్మెల్యే కారు లోను 10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారండి. ఎంత దారుణం అండి. ఏ రకంగానండి దీనికి ఏ కమిటీ చేశారండి? ఇంత ఖర్చులు ఏ రకంగా పెంచుతున్నారండి? మరి అదే విధంగా ఉద్యోగులకు ఎందుకు పెంచరు? ఇక్కడ చూడండి, అంత దారుణమైతే ఎట్లాగండి బాబు. అబ్బబ్బా ఏం పెంచుకున్నారండి. ఇటు చూడండి మనవాళ్ళు చెప్తున్నారు ఏం పెంచుకున్నారు. ఇక్కడ జీతాలు ఉద్యోగులకి 23% పిఆర్సీ ఇచ్చినందుకు పిఆర్సీ కమిషను ఎన్నెన్ని సమావేశాలు సంప్రదింపులు. మాజీ ఎమ్మెల్యేకి 25,000 నుంచి 50,000 పెన్షన్ పెంచారండి. కారులోను 10 లక్షల నుంచి 25 లక్షలు పెంచేశారంటండి. 23% ఉద్యోగులకి పిఆర్సీ ఇవ్వడానికి పిఆర్సీ కమిషన్ అంటారు, పిఆర్సీ కమిషన్ ఇవ్వాలంటారు. ఆ కమిషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళన్ని రీసెర్చ్లు చేసి పేపర్లు సబ్మిట్ చేయాలంటారు, రిపోర్ట్లు ఇవ్వాలంటారు, ఎన్నెన్ని సమావేశాలు పెడతారు, ఎన్నెన్ని సంప్రదింపులు పెడతారు. సంఘ నాయకులకి ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వద్దనమాట ఉద్యోగులైతే. ఈ సభ కమిటీలు వేస్తారట. త్రిసభ్య కమిటీలు, ద్విసభ్య కమిటీలు అన్ని ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీదే. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సమస్యల మీద, ఆర్థికంగా వాళ్ళని బలపరచడానికి, ఇంత కష్టపడేవాడికి ఆర్థికంగా ₹1 ఇవ్వడానికి ఏడ్చి చేస్తారండి బాబు. అట్లాంటిది ఇక్కడ మాత్రం వాళ్ళు మాత్రం ఏమాత్రం వెనక ముందు ఆలోచించరు. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వం వాళ్ళ సొమ్ము అనుకుంటారో లేకపోతే వాళ్ళ ఇష్టారాజ్యం అనుకుంటారో తెలియదు. కానీ పబ్లిక్ సొమ్ము మిఠాయి పొట్లాలు తిన్నట్టు తినేస్తారు అంతే. ఒక రకంగా సిఎస్ కమిటీ దానిపైన సమావేశాలు. ఇది ఉద్యోగులకు ఇవ్వాలంటే కమిటీలే, త్రిసభ్య కమిటీలు, ద్విసభ్య కమిటీలు వేయాలి, ఏకసభ్య కమిటీలు వేస్తారు. సిఎస్ దానిపై సమావేశాలు జరపాలి, సంప్రదింపులు జరపాలి. అయినా చాలా ఎక్కువే ఇచ్చేసామని ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం. మరి ఇప్పుడు వీళ్ళు పెంచుకున్న ప్రజల్లో చెప్పరా?
వీళ్ళు ఇన్ని లక్షలు పెంచేసుకున్నారు ఒక్క దెబ్బకి. వీళ్ళు పెంచుకున్నాయి ప్రజల్లోకి చెప్పరా? ఉద్యోగుల మీద పడి ఆడటమా? ప్రజలకి సేవ చేసి ఉద్యోగుల మీద పడి ఆడటమా? ప్రజలు కూడా అంతే. ఉద్యోగి ఏదో బావుకు తినేసేసినట్టు ఆడి మీద పడి ఎడతారు ప్రజలు కూడా. సేవ చేసేది బాబు రేపు మేమేరా బాబు మీకు సేవ చేసేది ఉద్యోగులు రాజకీయ నాయకులు కాదురా బాబు చేసేది సేవలు. వాళ్ళు ఎంత మట్టికి ప్రజలు సొమ్ము తింటాకే చూస్తారు కానీ రాజకీయ ఉద్యోగులేరా సేవలు చేసేది సమాజానికి. రాజకీయ నాయకులు కాదు నాన్న. ఇక్కడ చూడండి, మళ్ళీ వీళ్ళకి రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చేసిన ఫీలింగ్ అనమాట. ఉద్యోగులకు ₹1 ఇస్తే ఒక 2%, 3% డిఏ ఇస్తే అసలు దాన్ని గొప్ప విషయంగా ప్రకటించేసుకుంటారు. మరి ఇన్ని లక్షల రూపాయలు హౌస్ ఆఫ్ పీపుల్, అదే పబ్లిక్, ఏది శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ కూర్చొని లక్షల రూపాయలు జీతాలు పెంచి వేసుకుని తీసుకునే వీళ్ళనేమనాలి? ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ హాల్లో కూర్చొని, ఏసీ శాసనసభల్లో ఇట్లో కూర్చొని సకల సౌకర్యాలు అనుభవిస్తూ కూర్చుని ఇష్టానుసారంగా దోచుకుంటూ వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు. కానీ కష్టపడి చెమటోడ్చి టైం టు టైం, నిమిషం లేట్ అయితే ఉద్యోగిని ఎన్ని మాటలంటారు పై అధికారులు. బండ బూతులు తిట్టే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ సాంప్రదాయం అలా అయిపోయింది. బండ బూతులు ఇట్టేస్తారండి. అట్లాంటిది వీళ్ళ మాత్రం ఎప్పుడు వెళ్తారో తెలియదు. వెళ్తారు, లేకపోతే లేదు. అయితే మాకు ఇష్టం లేదని చెప్పేసి వాకౌట్ చేసి బయటకు వచ్చేస్తారు. అంత స్వేచ్ఛ ఉంది వాళ్ళకి, రాజకీయ నాయకులకి. వాకౌట్ చేసి వచ్చేస్తారు. ప్రజల సమస్యల గురించి చర్చించరు, రోడ్ల గురించి చర్చించరు, బిల్డింగ్ల గురించి చర్చించరు, ప్రభుత్వ బడుల గురించి చర్చించరు, టీచర్ల గురించి, ఉద్యోగుల గురించి, మరి ఇంకా ఏ ఇతర సమస్యలు, రైతుల గురించి ఏమి చర్చ ఏమి ఉండదు. అక్కడ వాళ్ళకి ఏదన్నా ముడుతుంది, ఏదైనా లాభం ఉంటుందంటే తప్ప దాని గురించి చర్చే జరగదు అసలు. మరి అట్లాంటిది ఇక్కడ చూడండి, ఉద్యోగులకి 23% మరి ఏదన్నా ఇవ్వాలి అంటే, ఆ పిఆర్సీ ఇవ్వాలంటే రాష్ట్ర స్థాయిలో ఎన్నో కష్టాలు పడాలన్నమాట. ఉద్యోగులు ఎన్నోసార్లు అడగాలి, మొత్తుకోవాలి, ధర్నాలు చేయాలి, ఎన్నోసార్లు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు ప్రాధేయపడి అడగాలి. మరి ఉద్యోగులకి 23% ఇవ్వడానికి రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పేసి చెప్తారు. అమ్మో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది నాన్న, మీకు ఇవ్వడం కుదరదమ్మా, డిఏలు ఇవ్వలేము, ఐఆర్లు ఇవ్వలేము, వాటి గురించి మాట్లాడబాకండి, మర్చిపోండి, లేకపోతే వీటన్ని తీసుకెళ్ళి వాటిలో కలిపేసుకోండి అంటారు. కానీ అప్పులు తర్వాత చూద్దాం అంటారులే. కానీ రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పేసి ఉద్యోగులకి ఏమి ఇవ్వరు. ఉద్యోగులకు పడే కష్టాలు ఎవడో పడ్డామాట. అట్లాంటిది మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసిపోయి ఏం చేశారండి? 58%, ఒక్కసారిగా 58% జీతాలు పెంచేసుకున్నారు. 10 లక్షల కారు లోన్ అంటే 25 లక్షలు చేసుకున్నారు. పెన్షన్ 25,000ది 50,000 చేసుకున్నారు. 90,000 జీతం 1,50,000 చేసుకున్నారు. ఏంటిది ఇంత దారుణం? అంటే యావరేజ్గా ఒక్కొక్క కారులోను ఇవన్నీ కలుపుకుంటే యావరేజ్గా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంచుమించు నెలకి 10 లక్షల నుంచి 15 లక్షలు తీసుకుంటున్నాడు. ఎంత దారుణం అండి ఇది. ఇక్కడ చూడండి, కష్టాలు బయటకు వచ్చేసింది. ఇక్కడ చూడండి 58% పెంచేసుకున్నారండి. రాష్ట్రం ఇప్పుడు కష్టాల నుంచి బయటకు వచ్చేసిందని మన వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. అవును కదా, ఉద్యోగులకు ₹1 ఇవ్వాలంటే రాష్ట్రం కష్టాలు ఉందంటారు. ఇన్ని వేల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా, ఇన్ని వేల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతంత జీతాలు తీసుకుంటే మరి రాష్ట్రం అప్పుల్లోకి పోదా? రాష్ట్రాలకు అప్పులు లేవా? మరి ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ చూడండి, 2004 సెప్టెంబర్ తర్వాత చేరిన ఉద్యోగులకేమో పాత పెన్షను, ఏది 2004 సెప్టెంబర్ తర్వాత చేరిన ఉద్యోగులకేమో పాత పెన్షన్ లేదు, ఇవ్వరే కాళ్ళకి. అంటే 2003 నుంచి లేదుగా పాత పెన్షను, వాళ్ళకి ఇవ్వరు. కొత్త పెన్షనే అమలు, అంటే సిపిఎస్ ఇస్తారన్నమాట. మరి 2004 సంవత్సరం తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి మాత్రం ఏకంగా ₹50,000 పెన్షన్ ఏ రకంగా ఇస్తున్నారు? ఉద్యోగులకి అయితే పెన్షన్ లేదు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఎట్లా ఉంది పెన్షను? మరి 2019లో ఎలక్షన్ జరిగి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు? మరి రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారు? 2004 తర్వాత జరిగిన ఎలక్షన్ల వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇస్తున్నారు? అంటే వీళ్ళకి పెన్షన్ ఉండొచ్చు కానీ ఉద్యోగులు పెన్షన్ ఉండకూడదు. ఎంత దారుణం, ఎంత మోసం, ఎంత కుట్ర, ఎంత కుతంత్రం అండి ఇది. ఇక్కడ చూడండి, ఇది ఒక దుస్సంస్కారం అనమాట ఒక రకంగా చెప్పాలంటే. అరాచకం అన్నాం కదా, అరాచకానికి పరాకాష్ట అనమాట ఇది. అరాచకానికి పరాకాష్ట ఏంటంటే ఉద్యోగుల మీద పడి ఆడటమే ప్రతి ఒక్కడు. ఏది పని చేయాల్సింది ఆడే. అదేదో అంటారు కదా, పనిచేసే ఎద్దుకే దెబ్బలో, లేకపోతే కాయలున్న చెట్టుకే దెబ్బలో, లేకపోతే పనిచేసే ఎద్దు మూతికే ఏదో పెడతారు, చిక్కం పెడతారు అంటారుగా, తినకూడదు. అది తినకుండా పని మాత్రమే చేయాలి. ఆ రకంగా వీళ్ళనే తింటారు. ఏకంగా ₹50,000 పెన్షన్ తీసుకుంటున్నారు వీళ్ళు. మరి ఉద్యోగులకి పెన్షన్ ఎత్తాక ఏడుతారు ఎందుకండి? వాళ్ళేమో అడగాల, ధర్నాలు చేయాలా, సంవత్సరాలు కష్టపడాలా? ఎంత దురదృష్టవంతులండి వీళ్ళు.
అది ఇది చాలా అన్యాయము. కాబట్టి ఇన్ని వేల రూపాయలు పెన్షన్ రూపాల్లో వీళ్ళు తీసుకుంటా ఉద్యోగులకు ఇవ్వడానికైతే ఏడుస్తున్నారండి. ఎంత దారుణం. కానీ ఇది మారాలి కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.